ఇవాళ రాత్రికి వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుల 5వ జాబితా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. 5వ లిస్టుపై ఇదివరకే వైసీపీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. పలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించనున్నట్టు సమాచారం. ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి నియోజకవర్గాలతో పాటు నరసరావుపేట, గుంటూరు, అనకాపల్లి, మచిలీపట్నం ఇన్ఛార్జీలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు నరసాపురం, నంద్యాల ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. 5వ లిస్టుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు అనేది జరుగుతూనే ఉంది. ఇప్పటికే 4 జాబితాలు వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. ఇక 5వ జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయింది. ఈరోజు సాయంత్రానికి లేదంటే రాత్రికి 5వ జాబితా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5వ జాబితాకు సంబంధించి చాలా రోజులుగా సీఎం జగన్తో పాటు వైసీపీ కీలక నేతలంతా కూడా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా అనేక మంది తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కూడా వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 5వ లిస్టుకు సంబంధించి ఎంపీ స్థానాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 10 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేశారు. అందులో ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలను 3-4 కంటిన్యూ చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. కాబట్టి ఇక మిగిలినటువంటి 10 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఈరోజు రాత్రి ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే 10 స్థానాలు క్లియర్ చేస్తారా, లేదంటే ఇంకా ఎక్కడైతే కసరత్తు జరగలేదో వాటిని పెండింగ్లో పెడతారా అనే దానికి సంబంధించి కూడా ఈరోజు ప్రకటన వచ్చిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పార్లమెంట్లకు సంబంధించి ఎక్కువ కసరత్తు అనేది గత కొద్ది రోజుల నుంచి సీఎం జగన్ చేశారు. ఇందులో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్లో వైపు చూస్తే ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి చాలా రోజులుగా పంచాయతీ అనేది జరుగుతుంది. ఆ పంచాయతీకి నిన్న రాత్రే పులి స్టాప్ పెట్టారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బాలినేనితో చర్చలు జరిపి ఆ చర్చలన్నీ కూడా సఫలమయ్యాయి. ఒంగోలుకి మాగుంట కాకుండా మాగుంట స్థానంలో వేరొక వ్యక్తిని పెట్టేందుకు బాలినేని కూడా అంగీకరించారు. ఒంగోలుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి పేరు కూడా ఈరోజు ప్రకటనలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నెల్లూరుకు సంబంధించి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ గతం నుంచి కూడా ఖరారయ్యారు. ఆయన పేరు కూడా ఈరోజు అఫీషియల్గా ప్రకటించబోతున్నారు. ఇక నరసరావుపేటకు సంబంధించి ఇప్పటికే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఖరారు చేశారు. ఆయన పేరు కూడా ఈరోజు ప్రకటించబోతున్నారు. ఇక గుంటూరుకు సంబంధించి ప్రధానంగా కావటి మనోహర్ అలాగే ఉమారెడ్డి వెంకటరమణ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రేసులో ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈరోజు చేయబోతున్నారు. అటు కావటి మనోహర్కి ఇస్తారా, లేదంటే ఉమారెడ్డి వెంకటరమణకు అవకాశం ఇస్తారా అనేది ఈరోజు ప్రకటనలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక బందర్కి సంబంధించి కూడా మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి సింహాద్రి రమేష్ని బరిలో దించాలని అనుకుంటున్నారు. అయితే సింహాద్రి రమేష్ని ఖరారు చేస్తారా, లేదంటే వేరే వ్యక్తిని తీసుకొస్తారా, లేదంటే ప్రస్తుతానికి మచిలీపట్నాన్ని పెండింగ్లో పెడతారా అనే దానికి సంబంధించి కూడా ఈరోజు క్లారిటీ రాబోతుంది. ఇక కాకినాడకి సంబంధించి ఇప్పటికే చల్మల్ శెట్టి సునీల్ని ఆల్రెడీ ఖరారు చేశారు. ఆయన పేరు కూడా 5వ లిస్టులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజమండ్రికి సంబంధించి ఇద్దరు పేర్లు ప్రధానంగా రేసులో వినిపిస్తున్నాయి. డాక్టర్ అన్సూరి పద్మలత అలాగే డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు ఇద్దరు కూడా డాక్టర్లే. ఇద్దరు వైపు కూడా ఇప్పటికే రేసులో ఉన్నారు. అయితే వీళ్ళలో ఒకరికి ఈరోజు ప్రకటన ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నరసాపురానికి సంబంధించి కూడా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ కొత్త పేరును కూడా ప్రకటించే కసరత్తు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇలా పార్లమెంట్కి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఫోకస్ పెట్టారు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎక్కువగా ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో మార్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మిగనూరు లేదంటే అరకు లాంటి స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మరోసారి మార్చే అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటు కొన్ని కొత్త స్థానాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇప్పటికే 68 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీ చేసింది. ఇప్పుడు 5వ లిస్టులో ఎంతమందిని ప్రకటిస్తారనేది సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 5వ జాబితాపై నేతల్లో ముఖ్యంగా క్యాడర్లో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది? అయితే ఈ జాబితాలకు సంబంధించి ఎందుకంటే కసరత్ అనేది చివరి స్థాయి దశకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు అనేక మంది మార్పులు చేర్పులు చేశారు. మార్పులు చేర్పులు చేసినటువంటి ఆయా నియోజకవర్గాల్లో కేడర్ కాస్త ఇబ్బంది పడడం, కొన్ని చోట్ల అన్నీ కూడా సెటరేట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటివరకు వచ్చింది. అయితే ఈ మార్పులు చేర్పుల నేపథ్యంలో పార్టీ నేతలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఎవరైతే 68 స్థానాలు మార్పులు చేర్పులు చేశారో అందులో కొన్ని సెటరేట్ అయ్యాయి, కొన్ని చోట్ల అయితే
ఆందోళన చేయడం, లేదంటే కొంత సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేదంటే కొత్త వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం, ముఖ్యంగా కేడర్ కొన్ని చోట్ల ఆందోళనలు చేయడం, వీటన్నిటి నేపథ్యంలో కొన్ని అయితే సెటరేట్ అయ్యాయి. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు మరోసారి చేస్తున్నారు. కొన్ని చోట్ల పంచాయతీ అనేది ఇంకా సెట్ అవ్వలేదు, అలాగే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు 5వ లిస్టుకి సంబంధించి కూడా 5వ లిస్టులో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా 5వ లిస్టులో ఈసారి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ల ప్రకటన ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికే దాదాపు 58 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో 28 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం పక్కన పెట్టారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఒకరిద్దరు అసంతృప్తి వ్యక్తం చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ అసంతృప్తి ఎవరైతే వ్యక్తం చేశారో ఈ 4వ లిస్టుకి సంబంధించి కూడా వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు 5వ లిస్టులో కూడా ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కూడా అసంతృప్తి వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తానికి అసంతృప్తి అనేది ఒక రకంగా సెటరేట్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అసంతృప్తికి సంబంధించి పార్టీపై ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడు పాత కొత్త నేతలతో సమావేశాలు కూడా పార్టీ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని అంతా కూడా చక్కబెట్టే వ్యవహారం కూడా పార్టీ కీలక నేతలకు సీఎం జగన్ అప్పగించారు. అయితే ఇలా మొత్తానికి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి కసరత్తు దాదాపు పూర్తయిపోతుంది. ఇక 5వ లిస్ట్ అంటే మరొక లిస్టు ఉంటుందా, లేదంటే కొన్ని స్థానాలకు సంబంధించి పెండింగ్లో ఉంటుందనే దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.